ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో హీటు పెరిగిపోయింది. జగన్ ఏం మాట్లాడతారు, జగన్ నుంచి ఏ రియాక్షన్ ఉంటుంది అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తన భద్రత విషయంలో వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా జగన్ ఇక నుంచి పోరాటాలు చేయాలని సిద్ధమవుతున్నారు. నిబంధనల ప్రకారం 60 రోజుల సమావేశాలకు హాజరు కాకపోతే జగన్ సభ్యత్వం రద్దవుతుందని ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన ప్రకటన కూడా సంచలనమైంది. ఈ తరుణంలో జగన్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. అయితే జగన్ వచ్చి ఏ అంశాలపై మాట్లాడతారు అనే దానిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తికరంగా గమనిస్తోంది. జగన్ ఏ విధంగా విమర్శలు చేసినా సరే ఎదుర్కొనేలా సిద్ధం కావాలని ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూటమి పార్టీల అధినేతలు సూచనలు, సలహాలు చేశారు. రాజకీయంగా జగన్ మైలేజ్ కోసమే సమావేశాలకు వస్తున్నారని, కాబట్టి ఆయన మాట్లాడే మాటలకు గట్టిగా కౌంటర్ ఇవ్వకపోతే ప్రజల్లో చులకనవుతామని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అటు జనసేన పార్టీ మంత్రులకు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జగన్ టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా తన నేతలను అలర్ట్ చేస్తున్నారు. అప్పట్లో నవరత్నాలను వైఎస్ జగన్ ఎప్పుడు అమలు చేశారు అనే దానిపై ఎప్పటికీ టీడీపీ లెక్కలు బయటకు తీసింది. ఎంతమందికి అమలు చేశారో అనే దానిపై కూడా ప్రభుత్వం వివరాలు సేకరించింది. అలాగే నవరత్నాల అమలులో ఉన్న లోపాలను కూడా బయటపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులకు గత ప్రభుత్వమే కారణమనే అంశాలను కూడా సభలో లేవనెత్తడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. గత 8 నెలల్లో శాఖల వారీగా సాధించిన వృద్ధిని కూడా సభలో వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల విషయంలో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ అంశాలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారు. ఇక సభకు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాల్సిందేనని కూటమి పార్టీల అధినేతలు స్పష్టం చేశారు. మరి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాలు ఏ రేంజ్ లో హీట్ పెంచుతాయో చూడాలి.